తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి మాటలు చెప్పారు. విజయవాడ అనే నగరంలో వరదలకు కారణమైన బుడమేరు అనే ప్రాంతం గురించి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం భూములు, చెరువుల రక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రా అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. చెరువులను భద్రపరచడంలో రేవంత్ రెడ్డి మంచి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలు ఉండకూడని చోట నిర్మించి ఉండకపోతే వరదలు వచ్చేవి కావు అని పవన్ కళ్యాణ్ అన్నారు. హైడ్రా పెట్టి రేవంత్ అద్భుతంగా పనిచేస్తున్నారని ఓ వ్యక్తి అన్నారు. అనుమతి లేని వస్తువులను నిర్మించకుండా ప్రజలను అడ్డుకుంటే ఇబ్బందులు తప్పవు. ఇందుకు హైడ్రా లాంటి గ్రూప్ సహాయం చేయాలన్నారు. అలాగే అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను కూల్చివేసి బిల్డర్లకు కొత్త డబ్బు ఇచ్చి సహాయం చేయాలన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే ఇన్ఛార్జ్ కార్మికుల సమస్యల్లో కూరుకుపోకుండా మరింత మెరుగ్గా పనిచేసేలా చూడాలని పవన్ కళ్యాణ్ అన్నారు. భవనాలు నిర్మించేటప్పుడు నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో తర్వాత ఇబ్బందులు తలెత్తుతాయని పవన్ అన్నారు. ఇబ్బందిని నివారించడానికి భవనం ప్రక్రియలో నియమాలను శ్రద్ధ చూపడం చాలా ముఖ్యమని అతను భావిస్తాడు. ప్రత్యేక ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మించిన ఏమైనా భవనాలను తొలగించాలని, అయితే వాటిని నిర్మించిన వ్యక్తులు వారికి సహాయం చేయడానికి కొంత డబ్బు పొందాలని ఆయన సూచించారు. బుడమేరులో ఉండకూడని భూమిలో ప్రజలు నిర్మించుకోవడం పెద్ద సమస్యగా మారిందని ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ అభిప్రాయపడ్డారు. ఈ క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. వయసు పైబడిన ట్రాక్టర్లు, పెద్ద పెద్ద మిషన్ల మీద తిరుగుతూ సహాయం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడడం మంచిది కాదని వైసీపీని ఉద్దేశించి అన్నారు. వైసీపీ నేతలు వేలెత్తి చూపే ముందు సహాయక చర్యలకు సహకరించాలని ఆయన సూచించారు.